ఈరోజు చిల్డ్రన్స్‌లో గూడా 30% ఆఫ్ ద చిల్డ్రన్స్‌లో ఫ్యాటీ లివర్ చూస్తున్నాం. అంటే పిల్లల్లోనా? పిల్లలు. ఇన్సిడెన్స్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్ ఈస్ గ్రోయింగ్ అప్. ఎందుకు అనంటే ఒకటి కంప్లీట్‌గా సెడెంటరీ లైఫ్ స్టైల్. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను మనం వాళ్ళకి ఫుడ్స్‌గా ఇవ్వటం. అండ్ ఆల్మోస్ట్ ఆటలన్నది లేకోకుండా అయిపోయింది. చైల్డ్‌హుడ్ అంటేనే ప్లేయింగ్. సో, అది లేకోకుండా ఇవ్వటం. ఎంతసేపు పుస్తకాలు అంటే అకాడమిక్ స్టైల్ గూడా అకాడమిక్స్ ఇప్పుడు సో మెనీ కార్పొరేట్ కాలేజెస్‌లో మార్నింగ్ టు ఈవినింగ్ డ్రిల్లింగే ఉంటుంది. ఆల్మోస్ట్ అలా అయిపోవటం వల్ల ఏంటంటే చిల్డ్రన్స్‌లో కూడా హైలీ వి ఆర్ సీయింగ్ దట్ ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది. ఈవెన్ చిల్డ్రన్‌లో కూడా డయాబెటిస్ పెరిగిపోతుంది ఇన్సిడెన్స్. యంగర్ ఏజ్‌లో డయాబెటిస్ అన్నది ఈజీగా ఈరోజు కొత్తగా ఎక్కువగా డయాగ్నోస్ చేస్తున్నాం. మిడిల్ ఏజ్ ఉన్నట్టు ఎవ్రీ ఫ్యామిలీలో మీరు చూస్తే 1 or 2 పీపుల్ ఆర్ గెటింగ్ డయాబెటిస్. సో రీజన్స్ ఇవే స్థూలంగా ఏంటంటే ఇవే డైట్ ఒకటి, మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి. సో స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అయిపోయింది. సో డైట్‌లో చూసుకుంటే మనం మార్నింగ్ టు ఈవినింగ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్డే తీసుకుంటున్నాం. కార్బ్స్. ఒక ఆథర్ డయాబెటిక్ బుక్ రాస్తూ ఏం చెప్తాడంటే డయాబెటిస్ ఈజ్ డ్యూ టు డ్రగ్ అడిక్షన్. సో ద డ్రగ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ కార్బోహైడ్రేట్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్. ఇప్పుడు ఇళ్లలో మనం తీసుకునేది రైస్ కావచ్చు, ఇడ్లీస్ కావచ్చు, దోశ కావచ్చు, ఉప్మా కావచ్చు, ఎనీథింగ్ ఈజ్ కార్బ్. ద వెజిటబుల్స్ కానీ లేదా ప్రోటీన్స్ కానీ మినిమైజ్ అయిపోతున్నాయి. కర్రీస్ కూడా మనం తీసుకుంటుంటే ఏంటంటే హైలీ ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఆయిల్స్తో తీసుకుంటున్నాం. ఈరోజు రిఫైన్డ్ ఆయిల్స్ అన్నది మనకు చాలా బిగ్ కల్ప్రిట్స్ అయిపోతున్నాయి మన హెల్త్ పాడవటానికి. సో ఈ ఆయిల్స్ ఒకటి, ఈ కార్బ్ రిచ్ ఫుడ్స్ ఒకటి తీసుకోవటం అన్నది మనకు బాగా అలవాటైంది. ఇక వెస్టర్నైజేషన్ అనేది కూడా ఎందుకు వచ్చింది అని అంటున్నాం అంటే ఈ పిజ్జా, బర్గర్లు ఇవన్నీ ఏంటంటే హైలీ రిఫైన్డ్ కార్బ్స్తో చేసినవి. ప్లస్ వాటితో పాటు బయటకి ఎక్కడికి వెళ్ళినా కాంబో ఆఫర్ లాగా కూల్ డ్రింక్స్ కలిపిస్తున్నారు. దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ షుగర్ ఇన్ టు అస్. ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ షుగర్లో డ్రెంచ్ అయిపోతున్నాం, మనం మునిగి తేలుతున్నాం. సో దాంట్లో ఏంటంటే మన ప్యాంక్రియాస్ అనేది కోపప్ చేసుకోలేకపోతుంది. అండ్ అవర్ బాడీ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బికాస్ ఆఫ్ ద హై క్యాలరీస్. ఎప్పుడు కానీ మనకి స్నాకింగ్ అనే కాన్సెప్ట్ మన కల్చర్లో లేదు. కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత బిఫోర్ లంచ్ ఒక స్నాక్ 10:30, 11 అండ్ అగైన్ ఇన్ ద ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళీ నైట్ డిన్నర్, పడుకునే ముందు కూడా ఏదో ఒకటి తీసుకొని పడుకోవటం. అంటే వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఫుడ్ అన్నెసర్లీ ఇన్ టు ద బాడీ. ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ క్యాలరీస్ అన్ని ఫ్యాట్గా డిపాజిట్ అవుతున్నాయి. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది. ద ఎర్లీ ఫేజెస్ ఆఫ్ ద డయాబెటీస్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. లేటర్ ఫేజ్ ద ప్యాంక్రియాటిక్ ఫెయిల్యూర్ అండ్ ఇన్సులిన్ డెఫిషియన్సీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి బాడీలో. బట్ ఈరోజు మనం కొన్న మెడిసిన్స్ అన్నీ యూ టేక్ ఫ్రమ్ ద బిగినింగ్, ఎక్సెప్ట్ మెట్ఫార్మిన్ అనే మెడిసిన్ తప్ప మిగతావన్నీ ఇన్సులిన్ లెవెల్ని రైజ్ చేసేవి, కొంతమేర ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేవి. ఫైనల్గా వీఆర్ ల్యాండింగ్ అప్ విత్ ఇన్సులిన్. అగైన్ వీఆర్ పుట్టింగ్ మోర్ ఇన్సులిన్ ఇన్ టు ద బాడీ. అగైన్ వీఆర్ అక్యుములేటింగ్ మోర్ ఫ్యాట్ ఇన్ టు ద బాడీ. అందుకే ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్గా ఉంది. సో రూట్ కాజ్ని మనం అడ్రస్ చేస్తే డ్రగ్స్ని ట్యాపర్ చేసుకుంటూ మనం యాక్చువల్గా డైటరీ మాడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకుంటూ వస్తే షుగర్ కెన్ బి కంట్రోల్డ్ ఈజీలీ. సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి రివర్స్డ్ ఇన్ ద సర్టన్ కేసెస్. ఇప్పుడు సపోజ్ చిన్న పిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి వస్తే మీరు ఏం సజెస్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళకి? ఏమిటి పరిస్థితి? పేరెంట్స్ ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఫ్యాటీ లివర్స్ పిల్లల్లో చూడటం అన్నది మంచి లక్షణం కాదు. ద ఫ్యాటీ లివర్ ఈజ్ ఎర్లీ సైన్ ఫర్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం మెటబాలిక్ డిసీజెస్లోకి ల్యాండ్ అవుతున్నాము అని చెప్పేది ఫ్యాటీ లివర్. మనం ఏంటంటే ఫ్యాటీ లివర్ని లైట్గా తీసుకోకూడదు. ఆ ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు అతని లిపిడ్ ప్రొఫైల్స్ చూడటం కానీ, లేకపోతే అతనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సైన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చూడటం కానీ, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అందరినీ పక్కకు తప్పించడం కానీ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు యాజ్ యూ సెడ్ మనకు ఆ ఫ్యాటీ లివర్ని కూడా ఇట్ ఈస్ రివర్సిబుల్ అని నేను చాలాసార్లు విన్నాను సార్. ఎస్ అండి. దానికి మీరు చెప్పే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏం చెప్తారు? ఫ్యాటీ లివర్ ఈజ్ నథింగ్ బట్ అవర్ హై క్యాలరీస్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు, అంటే ఇఫ్ యూ టేక్ ఎన్ రిఫైన్డ్ కార్బ్స్ తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే వన్స్ యూ యూట్ ఇట్ షుగర్ స్పైక్స్ వచ్చేస్తాయి. ఇమీడియట్లీ మనకు దాంతోపాటు ఇన్సులిన్ కూడా స్పైక్ అవుతుంది. సో ఇన్సులిన్ ఈజ్ ఎ ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. ఇట్స్ అన్ స్టోరేజ్ హార్మోన్, నాట్ అనే షుగర్ కంట్రోలింగ్ హార్మోన్. సో ఎక్సెస్ క్యాలరీస్ కానీ, ఎక్సెస్ ఫుడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకున్నాం, లేదా ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నప్పుడు ఫ్రక్టోజ్ కానీ, ఇవన్నీ ఏమవుతాయంటే నేరుగా లివర్లో వెళ్ళిపోయి ఫ్యాట్గా అక్యుములేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకున్నాం అనుకోండి, గ్లూకోజ్ అంటే ఎనీథింగ్ స్టార్చ్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్. మనం ఒక సర్టన్ లెవెల్ దాటిన తర్వాత 20% ఆఫ్ ద గ్లూకోజ్ గోస్ ఇన్ టు ద లివర్. ఆ 20%లో కొంత గ్లైకోజన్గా మారుతుంది,
ఆ కెపాసిటీ దాటంగానే అది ఫ్యాట్గా అక్యుములేట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటారు, కూల్ డ్రింక్స్ తీసుకుంటుంటాం, మనం టీ కాఫీలో షుగర్ యాడ్ చేసుకొని తీసుకుంటుంటాం, స్వీట్స్ తీసుకుంటుంటాం. వీటిలో గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ రెండు ఉంటాయి. ఫ్రూట్ జ్యూసెస్ అయితే ప్యూర్లీ ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ని మెటబలైజ్ చేసేది మన ఇంటెస్టైన్లో మెటబలైజేషన్ జరగదు, ఇట్ డైరెక్ట్లీ గోస్ టు ద లివర్. ఫ్రక్టోజ్ అనేది ఆల్మోస్ట్ ఆల్కహాల్ ఎలా మెటబలైజ్ అవుతుందో అదే విధంగా మెటబలైజ్ అవుతుంది. ఎంటైర్ ఫ్రక్టోజ్ ఈజ్ గోయింగ్ టు గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ద ఫ్యాట్. సో అక్కడ ఇన్ఫ్లమేషన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. సో మనం అవాయిడ్ చేయాలంటే వీ షుడ్ గో ఫర్ ద లో కార్బ్ డైట్. కానీ ఈ ఫ్రక్టోజ్ అన్నది ఎప్పుడు ఫ్రూట్గానే తీసుకోవాలి తప్ప జ్యూస్గా తీసుకోకూడదు. ఈ ఫ్రక్టోజ్ ఉన్నవి అంటే ఎనీ స్వీట్స్ కానీ అడిషనల్గా స్వీట్స్ తింటాం కానీ వీటిని కంప్లీట్గా మనం అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ ఫ్యాటీ లివర్ ఈజ్ కెన్ బి రివర్స్డ్. లివర్ ఉన్న వాళ్ళు ఈ నాన్ వెజ్ కూడా తగ్గించాలని కొంతమంది అంటారు, నాన్ వెజ్ తో సంబంధం లేదని కొంతమంది అంటారు. లేదండి, యాక్చువల్గా ఫ్యాటీ లివర్ రూట్ కాజ్ ఈజ్ ఫ్రక్టోజ్. యాక్చువల్గా నాన్ వెజిటేరియన్లో మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ రెడ్ మీట్, అనిమల్ మీట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ద మోడరేట్ కన్జంప్షన్ ఆఫ్ ద అనిమల్ ఫ్యాట్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్. ఇఫ్ యూ కీప్ ఆన్ ఈటింగ్ మోర్ అండ్ మోర్, that saturated fats can give some sort of insulin resistance and fat accumulations. కానీ ఒకనకప్పుడు గానుగా నుంచి తీసుకొచ్చేవాళ్ళు ఆయిల్, అవును, ఇప్పుడే మనం దాన్ని కొంచెం మోడర్న్ గా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని అంటున్నాం. అవును, కానీ రిఫైన్డ్ ఆయిల్స్ చాలా ఏళ్ళ నుంచి వాడుతూనే ఉన్నాం. బట్ ఒకనకప్పుడు ఇందులో అంతా మట్టి ఉంటుంది, ఇది చక్కగా ఫిల్టర్ అయ్యి వస్తుంది, అంతాను క్లీన్ అయ్యి వస్తుంది, ఇది వాడడం మంచిది, వాటర్లా ఉంటుంది, దీనికి జిగురు అది ఉండదు అని ఇన్ని ఆలోచించేవాళ్ళం. బట్ కానీ అంటే యాజ్ అ జనరల్ పబ్లిక్ ఇలా అనుకుని మళ్ళీ ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కి వాడడమే మంచిది అని అంటున్నారు. సో ఎగ్జాక్ట్ గా ఏంటి ఇది, ఈ రెండింటిని మీరైతే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ప్రాబ్లం ఏంటంటే మనకున్న వెజిటబుల్ సీడ్ ఆయిల్స్లో మనకి ఇన్ఫ్లమేటరీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. omega-3, omega-6 అని రెండు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఫ్యాటీ యాసిడ్స్లో చాలా ఇంపార్టెంట్వి. omega-3 అన్నది యాంటీ ఇన్ఫ్లమేటరీ, omega-6 అన్నది ఇన్ఫ్లమేటరీ ఆయిల్. యాక్చువల్గా బాడీకి ఇన్ఫ్లమేషన్ అన్నది అవసరము, ఎప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని త్రో అవుట్ చేయడానికి ఇన్ఫ్లమేషన్ అన్నది అవసరం. బట్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అన్నది మంచిది కాదు. అంటే బాడీలో ఎప్పుడు ఒక రకమైన వాపులాగా కంటిన్యూ అయితే దట్ లీడ్స్ టు ద డిసీజెస్. ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏంటంటే దాంట్లో ఎటువంటి థింగ్స్ కలపరు. ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మీరు చెప్పినట్టు స్మెల్ ఉంటుంది, తర్వాత అన్స్టేబుల్గా ఉంటుంది, కొంచెం మనకు చూడటానికి లుక్ కానీ లేకపోతే స్మెల్ కానీ మనకు అంత కంఫర్టబుల్గా ఉంది. ఆ రిఫైన్డ్ ఆయిల్స్ లేదా ఇండస్ట్రియలైజ్ చేసి హాట్ ప్రెస్డ్ ఆయిల్స్ చేయటం యొక్క మెయిన్ ఉద్దేశమే అది, చూడటానికి చక్కటి కలరు, స్మెల్ అన్నది లేకోకుండా సో స్టేబుల్గా ఉంచడానికి చాలా కెమికల్ ప్రాసెసింగ్ అన్నది జరుగుతుంది. ఈ కెమికల్ ప్రాసెసింగ్లో ఏమవుతున్నాయంటే ఈ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అధికం అవుతున్నాయి. బేసిక్గా omega-3కి omega-6 రేషియోకి omega-3 1% ఉంటే ఇది 4% ఉండాలి మ్యాక్సిమం లిమిట్. బట్ మన రిఫైన్డ్ ఆయిల్స్లో దీనికి 1%కి 20+ ఉంటుంది omega-6. సో దట్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్. వీటిని హీట్ చేసినప్పుడు ఏమవుతున్నాయంటే ఇవి అన్స్టేబుల్ ఆయిల్స్ కూడా, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అన్సాచురేటెడ్ ఏంటంటే సాచురేట్ కాలేదు, స్టిల్ ఇట్ నీడ్స్ సమ్ చేంజెస్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపీ. కరెక్ట్. సో అవి వెరీ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కాబట్టి లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. సో వెన్ వీ హీట్ ఇట్ అవి ట్రాన్స్ ఫ్యాట్స్ కింద మారుతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ మనకు లేవు, ఈవెన్ మన మైటోకాండ్రియా కూడా మెటబలైజ్ చేయలేదు. సో అవి మనకి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసి ఈరోజు క్యాన్సర్స్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని రకాల జబ్బులకి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ దోహదపడుతున్నాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నీ మన ఫ్రైడ్ ఫుడ్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎన్ చిప్స్, ఇట్స్ ఫిల్డ్ విత్ ట్రాన్స్ ఫ్యాట్స్. బాగా బాయిల్డ్ మిర్చి బజ్జీలు, సమోసాలు క్రిస్పీగా తింటుంటాం. కానీ ఇవన్నీ తెలిసి గవర్నమెంట్ ఎంత బిజినెస్ ఎంకరేజ్ చేస్తుంది అంటే ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే కదండి. ఏది బిజినెస్ చెప్పండి? హెల్త్ ని మనం పణంగా పెట్టుకుని బిజినెస్ చేసి డబ్బులు సంపాదించి ఏం చేస్తాం? యాక్చువల్గా 30-40 years బ్యాక్ ఇట్ ఈస్ స్టార్టెడ్ అండి. యుఎస్లో వెన్ వన్ పర్సన్ హీ డిక్లేర్డ్ దట్ ఆల్ ఘీ ఇవన్నీ సాచురేటెడ్ ఫ్యాట్స్ దీస్ ఆర్ ఆల్ వెరీ హార్మ్ఫుల్ అని ఎప్పుడైతే డిక్లేర్ చేశారో అప్పటి నుంచి ఈ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ పైన పడ్డారు. ఈ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ని ఇవి సేఫెస్ట్ ఆయిల్స్ కింద, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని సేఫెస్ట్ కింద డిక్లేర్ చేశారు. బట్ అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే డిసీజ్ బర్డన్ పెరిగాక మళ్ళీ వెన్ దే గో బ్యాక్, ఆయన ఏం చెప్పాడంటే నేను డాల్డా గురించి మాట్లాడాను, మిగతా వాటి గురించి మాట్లాడలేదు అని చెప్పడంతో మళ్ళీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అవుతుంది. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఫ్రీడ్ ఫ్రమ్ ద
కార్డియాక్ డిసీజ్ యూజ్ సమ్ సో బ్రాండ్ అని, అంటే ఐ డోంట్ వాంట్ షుడ్ నాట్ కామెంట్ పబ్లిక్. ఈ ఆయిల్ వాడండి కార్డియాక్ డిసీజెస్ ఉండవు, దాని మీదే రాస్తారు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆయిల్, ఈ ఆయిల్ వాడొచ్చు అని. ఒక హార్ట్ సింబల్ వేసి పల్స్ సింబల్ కూడా దాని మీద వేసి పెడతారు. దట్ ఈస్ వెరీ రాంగ్ అనమాట. అదొకటి. మనకి ఇప్పుడు యాక్చువల్గా ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా ఉండకూడదు మనం తినే వాటిల్లో, ఓ సర్టన్ లిమిట్ వరకే అలౌడ్. బట్ వాళ్ళు ఏంటంటే దానికన్నా ఎక్కువగా ఉంటాయి, కానీ దే విల్ నెవర్ డిస్ప్లే దట్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకునే కుకీస్ కావచ్చు, లేకపోతే ఎనీ ప్యాకెడ్ ఫుడ్స్. ఎందుకు బ్యాక్టీరియా అటెంప్ట్ చేయదు వాటిని అంటే, బికాస్ అంత బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా. బ్యాక్టీరియా నోస్ బట్ వీ డోంట్ నో. సో అందుకని ఈ ఫ్యాటీ ఫుడ్స్ అన్ని తీసుకోవటం వల్ల ఈరోజు ఈ డిసీజ్ బర్డెన్ అనేది అంతగా పెరిగిపోయింది. మిల్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేదె పాలే తాగాలి, ఆవు పాలే తాగాలి, అవే ఆరోగ్యానికి మంచివి అని మనందరికీ తెలిసిన ప్యాకెట్ పాలే వాడతాం, ఎందుకంటే అవి అందుబాటులో ఉండవు కాబట్టి మనకి అన్ని ఏరియాల్లో దొరకవు. దొరికినా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి యాక్చువల్లీ. సో మిల్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా ఇప్పుడు ప్యాకెట్ పాలు తీసుకోవచ్చా అండి? మీరేమి సజెస్ట్ చేస్తున్నారు? బేసికలీ మిల్క్ అన్నది హోల్సమ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండి. అది మిల్క్లో మనకు ఫ్యాట్స్ ఉంటాయి, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, మంచి ప్రోటీన్స్ ఉంటాయి, కంప్లీట్ ప్రోటీన్స్, అన్ని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉండే ప్రోటీన్స్ ఉంటాయి, నిజమైన పాలైతే. నిజమైన పాలైతే. థర్డ్ వచ్చి కార్బ్ కూడా ఉంటుంది. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే, లాక్టేజ్ అనే ఎంజైము దాదాపు 60% ఆఫ్ ద పాపులేషన్లో, అడల్ట్ పాపులేషన్లో ఉండట్లా. దానివల్ల మిల్క్ తాగినప్పుడు ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది వచ్చి చాలామందికి ఇరిటబుల్ బవల్ రావటం, డయేరియా అవటం, కొంతమందికి కడుపు నొప్పి రావటం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి దట్ ఈస్ గుడ్. అయితే ఇప్పుడు కాంట్రవర్సీ ఎక్కడొస్తుందంటే, అడల్ట్రేషన్ ఆఫ్ ద మిల్క్. ఎగ్జాక్ట్లీ. అడల్ట్రేషన్ ఆఫ్ ద మిల్క్ అంటే మామూలుగా ట్రెడిషనల్గా మనకు పాత రోజుల్లో కానీ ఎప్పుడైనా ఇంట్లో గేదె ఉండేది. సో ఆ గేదె ఫ్రీగా తిరుగుతుండేది. దూడకు పాలిచ్చిన తర్వాత మనం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ అయిపోయిందో మనం వాటిని ఒక షెడ్యూల్లో కట్టేస్తున్నాం, చిన్న చిన్న స్పేసుల్లో కట్టేస్తున్నాం. దూడని వెంటనే సపరేట్ చేస్తున్నాం. ఈ సపరేట్ చేసినందువల్ల ఆ మదర్ కౌలో కానీ గేదెలో కానీ విపరీతమైన స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ స్టిరాయిడ్స్ అనేవి కూడా మనకి పాస్ ఆన్ అవుతున్నాయి. వన్ థింగ్. ఇది ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ అయిపోయిందో, మిల్క్ ప్రొడక్షన్ కోసమని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాల హార్మోన్స్ ఇస్తున్నారు. సో ఈ హార్మోన్స్ తాగే వాళ్ళ బాడీ పైన కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. సెకండ్, ఈ మెకానికల్ సక్కింగ్ కానీ పంప్స్ వాడి చేసి ఈ బ్రెస్ట్ మిల్క్ తీస్తున్నారు. దీనివల్ల బ్రెస్ట్కి ట్రామా అవుతుంది, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అంతేకాకుండా కన్ఫైన్డ్గా కట్టేసి ఉండటం వల్ల అదే పేడలో అదే మూత్రంలో అది పడుకోవాల్సి వస్తుంది. దానివల్ల బ్రెస్ట్ కంటామినేట్ అయిపోతుంది మళ్ళీ. సో అందువల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్స్, అంటే యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్ రెసిడ్యూస్ మనకు కొంత వస్తున్నాయి. కొంతమంది చాలామంది ఏమంటారంటే, పాశ్చరైజేషన్ చేసిన తర్వాత మనకు యాంటీబయాటిక్ ఇవైతే ఉండవు, కానీ ఇన్ఫెక్షన్స్ అయితే ఉండొచ్చు, కానీ కాస్త యాంటీబయాటిక్స్ రెసిడ్యూస్ ఉంటాయి. అంటే ఇంకోటి స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్. ఇందులో ఎమల్సిఫైర్స్ వాడుతున్నారు, యూరియా వాడుతున్నారు పాలు చెడిపోకుండా ఉండటానికి. ఆ కాంపోనెంట్స్ మనకి హార్మ్ చేస్తున్నాయి అన్నది ఒకటి. యూజువల్గా ఫ్రీగా తిరిగేది అంటే, ఈవెన్ మనం చికెన్ కావచ్చు, మటన్ తీసుకున్నా కావచ్చు, మిల్క్ తీసుకున్నా కావచ్చు, గేదె కానీ ఆవు కానీ ఫ్రీగా తిరుగుతూ ఉండాలి. చైల్డ్ నుంచి సపరేట్ అవ్వకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే అడల్ట్రేషన్ కాకోకుండా వస్తే మిల్క్ ఈజ్ వెరీ హెల్తీ.